అందం అశాశ్వతం. ఏ జీవికైనా ఇది వర్తించే విషయం. వయసు పెరిగినా కొద్దీ మరణానికి దగ్గరవుతున్నట్లే ఈ చిన్న లాజిక్స్ మర్చిపోయి మరణాన్ని కోరి తెచ్చుకునే పనులు చేస్తుంటారు. 42 ఏళ్ల నాటి షెఫాలి జరివాలా అందం కోసం, చర్మం మెరవటం కోసం యాంటీ ఏజింగ్ చికిత్స తీసుకుంది. ట్రీట్మెంట్ ఫెయిల్ అయింది, తనువు చాలించింది. మరి మధ్యలో జరిగిందేంటి? యాంటీ ఏజింగ్ చికిత్సలు తీసుకోవటం కరెక్టేనా? షెఫాలి జరీవాలా బాలీవుడ్ నటి, మోడల్, కాంటాలాగా ఫేమ్ గర్ల్. వయసు 42 ఏళ్లు. ఉన్నట్లుండి ముంబై అంధేరిలోని తన ఇంట్లో కుప్పకూలిపోయింది. జూన్ 27న రాత్రి 11 గంటలకు ఈ ఘటన జరిగింది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. అప్పటికే చనిపోయిందని డాక్టర్లు తేల్చారు. మొదట కార్డియాక్ అరెస్ట్ అన్నారు, అనారోగ్యమన్నారు, ఏవేవో కారణాలంటూ ప్రచారం జరిగింది. సీన్ కట్ చేస్తే యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ కారణమంటున్నారు. మరి నిజంగా ఏం జరిగింది? ప్రముఖ యాక్టర్ కావడంతో ఆమె మరణాన్ని పోలీసులు ఈజీగా తీసుకోలేదు. ఎంక్వైరీ మొదలుపెట్టారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. అంధేరిలోని ఆమె ఇంట్లో ఫోరెన్సిక్ నిపుణులు అనుభవం పరిశీలించారు. గ్లూటథియోన్, అలాగే విటమిన్ సి ఇంజెక్షన్లు, అసిడిటీ టాబ్లెట్స్ గుర్తించారు. ఇవి చర్మం నిగనిగలాడేందుకు వాడే పవర్ఫుల్ మెడిసిన్స్. దీంతో ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఒక అంచనాకు వచ్చారు. ఏమీ తినకుండా ఉపవాసం ఉండి ఈ గ్లూటథియోన్ వయల్స్ వాడినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఇవి కాకుండా ఆమె మరణానికి ఎలాంటి సస్పెక్ట్ లేదని నిర్ధారణకు వచ్చారు. ఈ గ్లూటథియోన్ వయల్స్ పవర్ఫుల్ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ కోసం వాడతారు. వీటిని డాక్టర్ల సూచనలతో వాడాలి. అయితే సరైన డైట్ లేకపోతే ఎన్ని చర్మ సౌందర్య సాధనాలు వాడినా వేస్ట్ అన్నది షెఫాలి జరివాలా ఎపిసోడ్ చూస్తే అర్థమయ్యే విషయం. ఏమీ తినక ఈ వయల్స్ వాడడంతో ఒక్కసారిగా బీపీ డౌన్ అయి కార్డియాక్ అరెస్టుకు దారితీసిందంటున్నారు. అయితే ఇందులోనూ 2 రకాల ఆర్గ్యుమెంట్స్ తెరపైకి వచ్చాయి. యాంటీ ఏజింగ్ మెడిసిన్స్ తో హార్ట్ అటాక్ కు ఏం సంబంధం లేదంటున్నారు. ఇంకోవైపు వీటిని ఇతర మెడిసిన్స్ తో తీసుకోవడం వల్ల బాడీపై ఏదైనా ఎఫెక్ట్ పడిందేమోనన్న డౌట్లను డాక్టర్లు వ్యక్తం చేస్తున్నారు. షెఫాలి యాంటీ ఏజింగ్ కోసం హార్మోనల్స్ థెరపీలు తీసుకుని ఉంటే అవి సైడ్ ఎఫెక్ట్లకు దారితీసి ఉండొచ్చన్న డౌట్లను ఇంకొంతమంది డాక్టర్లు వినిపిస్తున్నారు. చికిత్స ఏదైనా ఒక నిండు ప్రాణం బలైంది. భవిష్యత్తున్న నటి 42 ఏళ్లకే ప్రాణాలు విడిచింది. గ్లూటథియోన్ ఇంజెక్షన్లను చర్మాన్ని మెరిసేలా చేయడానికి, యవ్వనంగా కనిపించడానికి వాడతారు. షెఫాలి ఈ ఇంజెక్షన్లను డాక్టర్ సలహాలతో నెలవారీగా తీసుకునేదా అన్న కోణంలో పోలీసుల ఎంక్వైరీ నడుస్తోంది. విటమిన్ సి ఇంజెక్షన్లను చర్మ సౌందర్యం, యాంటీ యాక్సిడెంట్ కోసం వాడతారు. ఇక ఎసిడిటీ టాబ్లెట్స్ ను గ్యాస్ట్రిక్ సమస్యల కోసం వాడినట్లు పోలీసుల విచారణలో తేలిన విషయం. ఇవే కాదు, ఫోరెన్సిక్ నిపుణులు చేసిన తనిఖీల్లో షెఫాలి ఇంట్లో 2 బాక్సుల నిండా యాంటీ ఏజింగ్ మెడిసిన్స్, అలాగే స్కిన్ గ్లో ఇంజెక్షన్లు దొరికాయి. వీటి నమూనాలను పోలీసులు ల్యాబ్ పరీక్షల కోసం పంపారు. షెఫాలికి చిన్న వయసులో మూర్ఛ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. అయితే ఎపిలెప్సీ మందులకు హార్ట్ అటాక్ కు సంబంధం లేదంటున్నారు. అందంగా కనిపించాలనుకోవడం తప్పు కాదు, కానీ అదే పనిగా వయసును తగ్గించుకునేలా మెడిసిన్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్లు పెరగడం ఖాయమే. దీంతో వయసు పెరిగే కొద్దీ సమస్యలు మరింతగా పెరుగుతాయి, ప్రాణాలకే ముప్పుగా మారుతుంటాయి. షెఫాలి విషయంలో కూడా ఇదే జరిగిందంటున్నారు. 2002లో వచ్చిన కాంటాలాగా రీమిక్స్ సాంగ్ తో కుర్రకారు మదిని దోచిన షెఫాలి జరివాలా ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. దీంతో బాలీవుడ్ లో కాంటాలాగా గర్ల్ గా పిలవడం ప్రారంభించారు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ సినిమా ముజ్సే షాదీ కరోగి సినిమాలో ఓ పాత్ర పోషించారు. రియాలిటీ షోల్లో షెఫాలి పాల్గొన్నారు. హిందీ బిగ్ బాస్ 13లో ఎంట్రీ ఇచ్చారు. మొదట మ్యూజిషియన్ హర్మిత్ సింగ్ ను ఆమె పెళ్లి చేసుకున్నారు. కొంతకాలానికే విడిపోయారు. ఆ తర్వాత బాలీవుడ్ నటుడు పరాగ్ త్యాగితో మ్యారేజ్ జరిగింది. అందంగా ఉండేందుకు, అందంగా కనిపించేందుకు, సినిమా అవకాశాల కోసం ఏదో చేద్దామని షెఫాలి అనుకుంటే ఇప్పుడు నిండు ప్రాణమే బలైంది. అందం కోసం తీసుకున్న ట్రీట్మెంటే బలి తీసుకుందా? యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ అంత డేంజరా? పెరిగే వయసును అడ్డుకునే ప్రయత్నం చేయడం ప్రకృతికి విరుద్ధమా?